ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు ఒక 3-4 సైట్స్లో ఈ ఒక్క వీడియోలోనే 3-4 సైట్లలో మనం విత్డ్రా చేస్తాను. ఎందుకంటే నిన్న మొన్న సరిగ్గా వీడియోలు మీకు ఈ మధ్య అప్లోడ్ చేయట్లేదు. విత్డ్రాలు చేసినవి కొన్ని విత్డ్రా చేయకుండానే కొంత అమౌంట్లు అనేవి బాగా పెరిగేదాకా మనం గేమ్స్ ఆడడం జరిగింది. అవన్నీ కూడా ఒక 2-3 ఎప్పుడు ప్రతిసారి ఒక సైటే విత్డ్రా చేయటం అనేది పెట్టుకుంటే దానికోసం ఒక వీడియో అవుతుంది. కాబట్టి ఈసారి ఒక వీడియోలో 3-4 మనం ఒకసారి విత్డ్రా చేయాలనేది ఆలోచనతో కొంచెం వెయిట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు చూడండి, నిన్న గేమ్స్ కూడా ఆడి మనం ట్రాన్ కాయిన్లో ఒక 34 కాయిన్లు దాకా చేస్తున్నాను. ఇప్పుడు అవి కూడా మనం విత్డ్రా చేద్దాము. ఇప్పుడు ఓకే, మనం వర్క్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీకు అన్నీ చూపించే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక నుంచి మనకి ఏవైనా సరే కొత్త పోస్టులు ఉన్నప్పుడు మీ దృష్టికి వస్తాయి. తద్వారా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, మన వాట్సాప్ ఛానల్ లింకు మామూలుగా ఈ డిస్క్రిప్షన్లో పెట్టినప్పుడు చాలామందికి ఆ లింకు అది మూవ్ అవ్వట్లేదు, జాయిన్ అవ్వడానికి వీలు అవ్వట్లేదు అని అంటున్నారు. అందుకని డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కాబట్టి ఎవరైనా మన నవరత్నాల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు లేదా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, నవరత్నాలు అని కానీ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతామని కానీ, తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీలో జాయిన్ అవుతామని మీరు తెలియజేస్తే మీకు తగు లింకులన్నీ కూడా మీకు అన్నీ పంపిస్తాం. ఓకేనా మిత్రులారా? చాలా క్లియర్గా వివరంగా చెప్తుంటాము మనం ప్రతి వీడియో కూడా. కావాలంటే మన వీడియో కింద వచ్చే కామెంట్స్ కూడా గమనించండి. చాలా బాగుంటుంది. మంచి సబ్జెక్టు, జెన్యూన్ సబ్జెక్ట్ అండి, 100% మనీ. ఓకే, 2 minutes అయిపోయింది ఇప్పటికే. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు మనము ఒక 3-4 మన నవరత్నాల సైట్లలో ఓకే ఈ వీడియోలోనే విత్డ్రా చేద్దామనేది మన యొక్క కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు సొలానా ఓపెన్ చేస్తున్నానండి. సొలానాలో మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 6,00,000 పాయింట్లు మన దగ్గర ఇప్పుడు సొలానాలో ఉన్నాయండి. ఈ 1,06,00,000 పాయింట్లని మనం విత్డ్రా చేయబోతున్నాం. ఓకేనా మిత్రులారా? ఇప్పుడు విత్డ్రా చేయాలంటే సొలానాని విత్డ్రా బటన్ తెలుసు కదా, ఇక్కడ కార్నర్లో ఉన్న 3 lines టచ్ చేశాక మనకి ఇలా పేజ్ ఓపెన్ అయ్యిద్ది. అందులో విత్డ్రా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనము ఇలాగ విత్డ్రా యొక్క పేజీ వస్తుంది. విత్డ్రా పేజీలో మనకేముంది, 0.0025 ఉంటే సరిపోతుంది. అంటే 25 lakhs పాయింట్స్ వస్తే మనం మినిమం విత్డ్రా చేయొచ్చు. కానీ మన దగ్గర ఇప్పుడు 1,06,00,000 1,06,00,000 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయబోతున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, బైనాన్స్లోకి వెళ్ళాలి. బైనాన్స్లోకి వెళ్తున్నాము. బైనాన్స్లోకి ఓపెన్ చేసిన తర్వాత అసెట్స్ అని ఉంది కదా కార్నర్లో, దాన్ని అలా టచ్ చేయండి. యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, యాడ్ ఫండ్స్ మనం ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ఫండ్స్ సెలెక్ట్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనము ఏ కాయిన్ తీసుకొస్తున్నాం ఇక్కడికి, సొలానా. కాబట్టి SOL సొలానా టైప్ చేయాలి. ఇక్కడ సెర్చ్లో SOL అని మనం టైప్ చేయగానే ఇక్కడ సొలానా అని వచ్చింది చూసారా. SOL అని మన సింబల్ కూడా కనపడుతుంది, సొలానా సింబల్. దాన్ని సెలెక్ట్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ 2 నెట్వర్క్స్ ఇచ్చాడు. BNB స్మార్ట్ చైన్ నెట్వర్క్ ద్వారా మీరు విత్డ్రా చేస్తారా, ఇక్కడికి డిపాజిట్ చేస్తారా, లేకపోతే సొలానా నెట్వర్క్ ద్వారా మీరు డిపాజిట్ చేస్తారా అని అడుగుతున్నారు. మనము ఆల్రెడీ మన సొలానా సైట్లో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, సొలానా నెట్వర్క్. సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర ఏముంది, సొలానా నెట్వర్క్ అని ఉంది. కాబట్టి మనం ఇక్కడ సొలానా నెట్వర్క్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ సొలానా అడ్రస్ ఆర్ కేస్ ఇన్సెన్సిటివ్ అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా అడ్రస్ అనేది కరెక్ట్గా చూసుకొని చెయ్యండి. మీరు ఒక అడ్రస్ ఇవ్వబోయి ఇంకొక అడ్రస్ ఇచ్చి తప్పు చేస్తే మీకు ఆ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవ్వదు, జాగ్రత్తగా చేసుకోండి అని మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి డిపాజిట్ అడ్రస్ పక్కన 2 బాక్సుల్లాగా ఉంది కదా, అది కాపీ సింబల్ అండి. దాన్ని జస్ట్ అలా టచ్ చేస్తే ఇదిగో రైట్ మార్క్ వచ్చింది కదా, కాపీ అయిందని కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనము మన యొక్క సొలానా సైట్లోకి వచ్చాం.
వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా అడ్రస్ అని ఉంది కదా, అడ్రస్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసైనా మనం పేస్ట్ అనేది వచ్చింది కదా, పేస్ట్ చేసాం. ఇక మనం విత్డ్రా చేయాలి. ఎంత విత్డ్రా చేద్దాం అనుకుంటే అంత చేసుకోవచ్చు. అది ఎంతలో 25 లక్షల పాయింట్లకు మించి ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. మనం రోజుకి ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు. మనం గేమ్స్ ఆడి ఎర్న్ చేసినా కానీ, లేదా మనం లెవెల్స్ బాగా అచీవ్ చేసి ఎక్కువ పేమెంట్ మనకు వస్తున్నా కానీ ఎన్నిసార్లైనా ఎంత అమౌంట్ అయినా విత్డ్రా చేసుకోవడానికి రైట్ ఉంది. అయితే మినిమం అనేది 25 లక్షల పాయింట్లకు పైన ఉండాలి. అయితే ఇక్కడ మనం మ్యాక్సిమం ఉన్నది మొత్తం విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇక్కడ మనకి విత్డ్రా అమౌంట్ అన్న చోట 2 ఇచ్చాడు గ్రీన్ బటన్స్, మినిమం మ్యాక్సిమం అని. ఈ మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేస్తే అక్కడ ఉన్న అమౌంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో సొలానాలో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏమీ కట్ అవ్వదు మనకి. ఓకే, ఇప్పుడు మనము కింద సక్సెస్ అనే కాడ గ్రీన్ టిక్ ఉంది కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అక్కడ గ్రీన్ టిక్ అనేది ఉండాలి. అది లేకపోతే మీరు అక్కడ టచ్ చేసినా కానీ వెరిఫై అయ్యి గ్రీన్ టిక్ వస్తుంది. అది వచ్చిన తర్వాతే మనం ఇక్కడ విత్డ్రా బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, మన విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్రాసెస్లో ఉందని అన్నది. అంతేకాకుండా మన అమౌంట్ కూడా ఇక్కడ కట్ అయ్యింది. ఇప్పుడు మనకి మన యొక్క బైనాన్స్కి వెళ్ళి చెక్ చేసుకుందాం అక్కడికి వచ్చిందా లేదా అనేది. దానికన్నా ముందుగా మీరు అసెట్స్లో చూడండి, 11.86 ఉంది. అంటే $11.35, దాదాపు $12 కన్నా తక్కువ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మన బైనాన్స్ అకౌంట్లో ఉన్నది. దాని విలువ కింద రాసింది కదా, $1040 విలువ ఉన్నది. ఇప్పుడు మనం విత్డ్రా చేస్తున్న ఈ సొలానా వచ్చాక ఎంత ఉంటుంది అనేది చూడండి, మీకు చూపిస్తా. ఇవన్నీ కూడా నిన్న మనం విత్డ్రా చేసినాయి. సుయి కాయిన్ నిన్న ఈ రెండింటికి వీడియోలు కూడా చేయలేదు మీకు. సుయి కాయిన్ 3 కాయిన్స్ విత్డ్రా చేశాను నిన్న, అదే ఇందులో డిపాజిట్ చేశాను. అలాగే బిఎన్బి కూడా 2.5 లక్ష పాయింట్లు చేశాను. టీఆర్ఎక్స్ కూడా ఒక 5 కాయిన్లు, అంటే ట్రాన్ కొత్త సైట్ నుంచి ఒక 5 కాయిన్లు విత్డ్రా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి సొలానా వస్తుంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి. దయచేసి ఎవరు కూడా బోర్ కొట్టిందని కానీ, ఇంతసేపు ఎవరు చూస్తారని కానీ అలాగ నిరుత్సాహపడి మీ సమయం వృధా అవుతుందని మాత్రం అనుకోకండి. ఒక రోజుతో పోయేది కాదు. మనకి ఇది డబ్బులకు సంబంధించిన విషయం. ఇదేదో మనం ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాదండి. ఇది జస్ట్ సరదాగా విని వదిలేసే విషయాలు, ఏదో ఒక స్టోరీనో కాదు. ఇది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. డబ్బు కోసం మనం డబ్బు సంపాదించడానికి ఏం చేస్తాం? కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? అటు పెట్టుబడి పెట్టడానికి లేక, ఇటు ఉద్యోగాలు చేసే స్థాయి లేకపోతే వాళ్ళు ఎక్కడో చోట జాబ్ చేసి, వర్క్ చేసి, ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటాం. ప్రతి మనిషి డబ్బు లేనిది ఏదీ లేదు. రోజు మొత్తంలో పొద్దున్న నిద్రలేసిన కాడి నుంచి పడుకున్న దాకా మనకి డబ్బు లేకపోతే మన బండి నడవదు. అటువంటి పరిస్థితిలో ఉన్న మనకి ఉచితంగా అద్భుతమైన అవకాశాలు మనకు అందుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని, ఈ వీడియోని, మనం ఇప్పుడు దాకా తెలుగువారి క్రిప్టో కరెన్సీలో తెలియజేసిన సమాచారాన్ని మీరంతా కూడా గౌరవించాలి. దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి దీని యొక్క లాజిక్ అనేది మీరు పట్టుకున్నారంటే నిరంతరం, ఇదిగోండి చూసారా, సొలానా డిపాజిట్ ప్రాసెసింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది చూశారు కదా, అదిగోండి ప్రాసెసింగ్ అని ఎల్లో కలర్లో వచ్చింది కదా. అది అంటే ఇక్కడ లింకప్ అయింది. జస్ట్ మన ఇప్పుడు సొలానా అదిగోండి సక్సెస్ఫుల్ వచ్చేసింది కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను, వచ్చింది. ఇప్పుడు ఎంత ఉందండి? 13.96 ఉంది. ఇందాక 11.8 చిల్లర ఉంది, 11.8 చిల్లర ఉంది. అంటే దాదాపు $2 విలువైన సొలానా మనకిప్పుడు ఇందులోకి వచ్చింది. ఓపెన్ చేస్తున్నా చూడండి, ఆ సొలానా ఇప్పుడు వచ్చింది కూడా. $179 విలువైన సొలానా కాయిన్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా మిత్రులారా? నెక్స్ట్ ఇంకొకటి మనం ఇప్పుడు మరలా ఇంకొక సైట్లోకి వెళ్ళి విత్డ్రా చేద్దాం. మనం చెప్పుకున్నాం కదా 3-4 ఇట్లా చేద్దామని. ఇప్పుడు సొలానాలో చేసాం ఈ పూట. నెక్స్ట్ రెండోది మనం బిఎన్బిలో చేద్దాం. తెలుసు కదా, బైనాన్స్ వాడి సొంత కాయిన్ ఇది. దీన్ని ప్రతి వాళ్ళు 2 సైట్లలో మనం బిఎన్బి 2 సైట్లు ఉన్నాయి మన దాంట్లో. 2 కూడా 18లో నేను పెట్టడం జరిగింది. ఎక్కువ మంది ఒక దాంట్లోనే జాయిన్ అయ్యారు. చూడండి, ఇది పాత సైటు, పాత బిఎన్బి సైట్ అండి. ఇందులో 216 మంది జాయిన్ అయ్యారు. ఇది వచ్చేసి కొత్త బిఎన్బి సైట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో
93 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. నేను పదే చెప్తూనే ఉన్నా రెండిట్లో జాయిన్ అవ్వండి అని. ముఖ్యంగా ఒక దాంట్లోనే చేరాలి అని ఎవరైతే బలంగా అంత గట్టిగా ఉన్నారో వాళ్ళు మాత్రం పాత బిఎన్బి సైట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే రెండిట్లో వచ్చే బెనిఫిట్ ఒకటే, కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం మినిమం 2 లక్షల పాయింట్లు వచ్చినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు మనం పాత బిఎన్బిలో. అదే కొత్త దాంట్లో అయితే 5 లక్షల పాయింట్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది బిఎన్బిలో? ఇది పాత బిఎన్బి సైట్ అండి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 9,42,200 పాయింట్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ ప్రెస్ చేస్తున్నా. చూశారు కదా, ఇక్కడ 0.002 అంటే 2 లక్షల పాయింట్లు మినిమం ఉండాలి అన్నారు. మనం 9,40,000 పాయింట్లు చేస్తున్నాం విత్డ్రా. ఇక్కడ ఏమడిగాడు? సొలానా సెలెక్ట్ నెట్వర్క్లో బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 అడ్రస్ అడుగుతున్నాడు. మనం ఇప్పుడు బైనాన్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఎప్పట్లాగానే అసెట్స్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేయగానే ఆడ టచ్ చేయగానే ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేశాక ఇక్కడ బిఎన్బి అని సెర్చ్ చేయాలి. బిఎన్బి వచ్చింది కదా, బిఎన్బి బైనాన్స్ కాయిన్ సింబల్, అది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ మూడు ఇచ్చాడు ఇక్కడ అడ్రస్లు. మనకేం కావాలి? BEP20 అడ్రస్ కదా అడిగింది అక్కడ మనల్ని, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చేశాను. ఇప్పుడు మనకి ఇందాకట్లాగే అడ్రస్ పక్కన ఒక కాపీ సింబల్ ఉంది కదా, 2 బాక్సుల్లాగా, దాన్ని టచ్ చేస్తున్నా. కాపీ అయినట్టుగా మనకి ఇక్కడ రైట్ మార్క్ పడింది తెలుస్తుంది. ఇక మన బిఎన్బి సైట్లోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఆ అడ్రస్ని ఇక్కడ కాపీ చేశాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనము ఉన్న అమౌంట్ మొత్తం విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మ్యాక్సిమం అనేది టచ్ చేయాలి. టచ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏమీ తీసుకోవట్లేదు, డైరెక్ట్ బిఎన్బిదే తీసుకుంటున్నాడు. కాబట్టి ట్రాన్సాక్షన్ ఫీజు ఏమో అడగట్లా. ఇంకొకటి కూడా చెప్పాను ఇందాక విత్డ్రా చేసేటప్పుడు కూడా, సక్సెస్ అని గ్రీన్ టిక్ ఉండాలి. అది లేకుండా మీరు ట్రై చేసి మీకు సక్సెస్ అవ్వలేదని, మీకు విత్డ్రా అవ్వట్లేదని నాకు మెసేజెస్ పెడుతున్నారు. చెప్పిన వీడియోలో చెప్పిన సూత్రాలన్నీ కరెక్ట్గా మీరు విని అర్థం చేసుకుంటే ఎక్కడ ఎటువంటి సమస్యలు రావు. ఓకే, విత్డ్రా అనేది నేను టచ్ చేస్తున్నా. ఇందాకట్లాగే యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి కింద చూసారా విత్డ్రా అనేది పెండింగ్ అని ఉంది. అంటే మనకు ఇచ్చాము రిక్వెస్ట్, ప్రాసెస్ జరుగుతుంది. మనం ఇప్పుడు అంతలోకి మనం బైనాన్స్లోకి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూశారు కదా ఇందాక, అదే ఇప్పుడు మనకి సొలానా వచ్చిన తర్వాత 13.97 ఉంది. అంటే దాదాపు $14 విలువ మనకి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు బిఎన్బి వస్తుంది కదా, అది వచ్చాక చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేది. ఓకే, అది వచ్చేలోపు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో జస్ట్ పాజ్ చేస్తాను. నేను మాట్లాడటానికి నేను రెడీ, కానీ మీరు వినటానికి మీ సమయం వృధా అవుతుందని నేను ఎక్కువసేపు మీకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం ప్రతి వీడియోలో కొన్ని కొత్త సూత్రాలు, మీకు ఉపయోగపడే మంచి మాటలు నేను తెలియజేస్తూనే ఉన్నా. చూడండి, మనకి బైనాన్స్లోకి కంప్లీటెడ్ ఆల్రెడీ బిఎన్బి వచ్చింది, కంప్లీట్ అని కూడా పడింది. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆ వచ్చిన పేజ్ని. డిపాజిట్ బిఎన్బి చూడండి. ఓకేనా? ఇప్పుడే టైం కూడా చూసుకోండి, డేటు టైము 2025 10/24 ఓకేనా? ఇప్పుడు టైం కూడా చూసుకోండి, 2:14 అంటే 14 రైల్వే టైంలేండి. ఓకే, వచ్చేసింది మన అమౌంట్. ఎంత వాల్యూ వచ్చింది అది కూడా ఇక్కడ కనపడుతుంది మీకు. ఇందాక మనకి ఎంత అక్కడ $13 చిల్లర ఉంది కదా, 13 చిల్లర అంటే 14 అనుకోండి నేను చెప్పా కదా. ఇప్పుడు $24 ఉంది. అంటే మనకి ఇప్పుడు బైనాన్స్ ద్వారా ఇది అలారం, ఇప్పుడు మోగింది అలారం, మీకు అర్థమైంది కదా. నేను గంటకి 24 గంటలు అలారం పెట్టేశా. ఓకేనా? మీరు 15-16 సార్లు అన్నా అలారం పెట్టుకోండి, బాధ్యతగా నొక్కండి. ఓకేనా? రెండోది, ఇక్కడ బిఎన్బి అనేది ఇక్కడికి వచ్చేసింది కదా, ఇది ఎంత వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది చూసారా. బిఎన్బి కింద 13.46 అంటే $13.5 విలువైన బిఎన్బి కాయిన్ ఇప్పుడు మనం ఇందులోకి తీసుకొచ్చాం.
ఓకేనా మిత్రులారా? ఇప్పుడు మొత్తం మన బ్యాలెన్స్ ఎంత అయింది? దాదాపు 2161 రూపాయి అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి మనం విత్డ్రా చేయబోతున్నాం. ఏంటిదంటే అది లైట్ కాయిన్. ఒక లైట్ కాయిన్కి 10 కోట్ల పాయింట్లు ఉంటాయండి. 10 కోట్ల పాయింట్లు వచ్చేసి ఒక లైట్ కాయిన్. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయి? 0.1079 ఉంది. అంటే 1,07,94,000 పాయింట్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం విత్డ్రా చేయబోతున్నాం. దానికి ఏం చేయాలి? కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ కనపడతాయి. విత్డ్రా అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మినిమం 5 లక్షల పాయింట్లు వచ్చినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? బాగా కష్టపడి మనం ప్రతి పాయింట్ని వాల్యూగా ఎప్పుడైతే గేమ్ ఆడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆడాలి. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేని చోట కూర్చొని ఆడాలి. రెండోది, మనం ఒక అరగంటన్నా మనసు ప్రశాంతంగా పెట్టి ఆడాలి. అంతేగాని రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు గేమ్ ఆడటం అనేది కరెక్ట్ వే కాదు. ఇంకొకటి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం మొదటి వారం రోజుల పాటు అసలు గేమ్ ఆప్షన్లోకి వెళ్ళొద్దు, గేమ్స్ ఆడొద్దు. మీరు కేవలం 15 లేదా 16 సార్లు మైనింగ్ చేసి అదంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఉన్న దాంట్లో 100వ వంతు కానీ 150వ వంతు కానీ మాత్రమే మీరు గేమ్ ఆడటానికి పందెంగా పెట్టి ఆడాలి. అంతేగాని ఉన్నది మొత్తం పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి ఆడినందువల్ల ఏమవుతుందంటే మీరు కష్టపడి సంపాదించుకున్నది ఆట ఆడే విధానం తెలియక పోగొట్టుకుంటారు. కాబట్టి కొన్ని వేల సార్లు మీరు ఆడినప్పుడే మీకు దాని యొక్క మూమెంట్ ఏందనేది మీ మైండ్కి అర్థమవుతుంది. నేను కొన్ని లక్షల సార్లు ఆడున్నాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇలాగా ఎర్న్ చేయగలుగుతున్నా. నేను ఇప్పుడు ఇందులోకి చేరి 55 రోజులే అయింది. అంటే 2 నెలలు పూర్తి కాల ఇంకా. కానీ ఇప్పటికి నేను ఎన్ని విత్డ్రాలు చేశానో వీడియోలు పెట్టాను, ఏ విధంగా లెవెల్స్ అనేవి అధిగమించానో, ఎంతమంది టీంని నేను ఏర్పాటు చేసుకున్నానో చూశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు 10 మందిని జాయిన్ చేయడం మీ వల్ల కాకపోయినా, నెక్స్ట్ మీరు ఇందులో గేమ్ ఆడి మీరు సంపాదించి మీరు అప్పటికప్పుడు విత్డ్రా చేయడం మీకు చేత కాకపోయినా, ముందు మీరు గంటకి వచ్చేది దాచుకొని వారం రోజులు దాచిన ఆ మినిమం పాయింట్స్ తోటి మీరు జాగ్రత్తగా కనుక గేమ్ ఆడితే, ఒకవేళ ఆ పాయింట్స్ని మీరు కోల్పోయినా మీరు లెవెల్స్ రీచ్ అవుతారన్నమాట. అంటే వాడు ఇచ్చిన 1, 2, 3 లెవెల్స్ కనుక మీరు గెలవగలిగితే, మినిమం 3 లెవెల్స్ అన్నా మీరు గెలిచినట్లయితే సుమారు 10,000 రూపాయల పైనే ఈ 18 సైట్లలో నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు కింద ఎవరు జాయిన్ కాకపోయినా కానీ మీరు ఇటువంటి ఆదాయాన్ని పొందే అంత అద్భుతమైన అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. ఓకే, టాపిక్ బాగా లేట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర ఏమి ఇచ్చాడు? లైట్ కాయిన్ నెట్వర్క్ అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం బైనాన్స్లోకి వెళ్దాము. మరలా ఇక్కడ అసెట్స్ ఫోల్డర్లో ఉన్న మనము పేజీలో ఇప్పుడు యాడ్ ఫండ్స్ అనేది మరలా తీసుకున్నాక ఏం చేయాలి? ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ లైట్ కాయిన్ కాబట్టి లైట్ కాయిన్ని షార్ట్కట్లో ఏమంటారు? LTC అంటారు. LTC చూసారా? లైట్ కాయిన్ సింబల్ అదన్నమాట. 7 తిరగేసినట్టుగా ఉంటుంది L. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ 2 రకాల అడ్రస్లు అడుగుతుంది. BEP20 ద్వారా తెస్తారా, లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా తీసుకొస్తారా అని అడుగుతుంది. మనం లైట్ కాయిన్ నెట్వర్క్ ద్వారా రమ్మని అక్కడ మనకి సైట్లో అడిగారు కదా, కాబట్టి ఇక్కడ లైట్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఇందాక మనం సొలానాలో ఎలాగైతే సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఇంటిమేషన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా కరెక్ట్గా అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, పొరపాటు చేస్తే మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు అని చెప్తున్నారు. కాబట్టి ఓకే చేశాను. ఇప్పుడు కాపీ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేశా. కాపీ అయినట్టు మనకి గ్రీన్ టిక్ వచ్చింది. కాపీ అయింది కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మన లైట్ కాయిన్ సైట్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేశాక ఇప్పుడు మనం ఎంత విత్డ్రా చేయాలనేది అడుగుతుంది. మనం మొత్తం విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ కూడా చూసుకోండి, గమనించుకోండి. ట్రాన్సాక్షన్ ఫీజు ఏమీ కట్ చేసుకోవట్లా. కొన్ని సైట్లలో మాత్రం కొంత ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన వాటిల్లోదే మనం ఇస్తాం, మన జేబులో డబ్బులేమి ఇవ్వం. కాకపోతే ఇక్కడ లైట్ కాయిన్లో మనకి ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం అడగట్లేదు. ఓకే, ఇక్కడ సక్సెస్ దగ్గర గ్రీన్ టిక్ వచ్చింది కదా, విత్డ్రా బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, విత్డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్
బీయింగ్ ప్రాసెస్డ్ అని అలాగ గ్రీన్లో వచ్చింది కదా. ఇప్పుడు మనము బైనాన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు 24.6 ఉంది, అంటే $24.5 మన దగ్గర ఉన్నది. ఇక ఇప్పుడు మనకి లైట్ కాయిన్ రాబోతుంది. అంటే ఎంత రాబోతుంది? 0.1 అంటే సామాన్యం కాదు. మన ఒక కాయిన్లో 10వ వంతు రాబోతుంది. ఫ్రీగా వచ్చే సబ్జెక్ట్లో మనం ఒక తక్కువ టైంలో, ఒక 2 months కూడా కాకుండానే ఇప్పటికి చాలాసార్లు విత్డ్రా చేసి ప్రత్యేకంగా ఈరోజు మరలా మనం ఇంత విత్డ్రా చేయగలుగుతున్నామంటే అది నిజంగా భగవంతుడి ద్వారా మనకు వచ్చిన అదృష్టం అనే చెప్పుకోవాలి. ఓకేనా? ఇలాంటి ఒకటి చెప్తాను మిత్రులారా, మనమంతా ఇండియన్స్. మన ఇండియన్స్కి ఒకటి ఉంది, ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు మన పూర్వీకుల నుంచి వింటానే ఉన్నాం. ఏంటి? ఇతర దేశస్తులందరూ వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టి మన దేశ సంపదనంతా కూడా తీసుకెళ్ళిపోయారనేది మనందరము చెప్పుకునేది, మనం ఎన్నోసార్లు తెలుసుకున్న విషయం చరిత్రలో అదంతా. కానీ ఈ టెక్నాలజీ అనేది మనకి ఇతర దేశాల నుంచి పరిచయమైన ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా మనం ఈరోజు మరలా తిరిగి మన వారసత్వంగా మనము ఈ విధంగా ఉచితంగా పొందే అవకాశం మనకి భగవంతుడు ఇలా ఇచ్చాడని మనం భావించవచ్చు. క్రిప్టో కరెన్సీ అసలు ఎందుకు ఫ్రీగా వస్తాయని అంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఓకే, క్రిప్టో కరెన్సీ అవగాహన ఉన్న వాళ్ళ వరకు ఓకే. కానీ కొత్తగా చూస్తూ అసలు ఇదేంటి, డబ్బులు ఎందుకు వస్తాయి, ఉచితంగా ఎందుకు వస్తాయి అని ఈ అనుమానాలు ఉన్నవాళ్ళు మీరు యూట్యూబ్లో ఒక పని చేయండి. జస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అని తెలుగులో సెర్చ్ చేయండి. అలాగనే బిట్ కాయిన్ అంటే ఏంటి అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు కొన్ని వీడియోస్ వస్తాయి తెలుగులో చక్కగా. ఎంతోమంది యూట్యూబర్లు లేదా మంచి క్రిప్టో నాలెడ్జ్ ఉన్న చాలామంది వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఇలా ఎందుకు ఫ్రీగా వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఒక్క వీడియోలోనో, ఒక ఆడియోలోనో, ఒక ఫోన్ కాల్లోనో మనం అర్థమయ్యేటట్టు ఇతరులకు చెప్పలేము. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి, ఇది ఒక పెద్ద సంస్థ, ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలంటే మనకి సంవత్సరాల టైం పట్టిద్ది. నేను 2 సంవత్సరాల నుంచి ఈ క్రిప్టో సబ్జెక్ట్లో ఉన్నా, కానీ నేను ఇందులో తెలుసుకుంది చాలా తక్కువ విషయాలు. అది ఓకే. ఇంకా మనం వెయిట్ చేస్తున్నాము, మనకి వస్తుంది. ఈలో పాస్ చేస్తున్నానండి వీడియో. చూడండి, లైట్ కాయిన్ ప్రాసెసింగ్ అని పడింది. ఓకేనా? ఇక అంటే లింక్ అయ్యింది మన అకౌంట్కి, లైట్ కాయిన్ సంస్థ నుంచి లింక్ అయింది. ఇక అది క్రెడిట్ అవ్వటమే మిగిలింది. ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏమన్నా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయేమో, కానీ ఇందులో ఎటువంటి పొరపాట్లు జరగవన్నమాట. క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్ చైన్ ద్వారా అసలు సేఫెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ టెక్నాలజీలో మనిషి కనిపెట్టిన అద్భుతమైన విషయాలన్నింటిలో బ్లాక్ చైన్ అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అది బిట్ కాయిన్ ద్వారా మనకి పరిచయం అయింది ఈ ప్రపంచానికి. అదే థియరీలో ఇప్పుడు కొన్ని వేల కంపెనీలు వచ్చాయి. వాటిల్లో కొన్ని వందల కంపెనీలు మాత్రమే సక్సెస్ అయ్యి మనకిప్పుడు ఈ క్రిప్టో ప్లాట్ఫామ్స్ అని, మనకి షేర్ మార్కెట్లో కనుక ఎలాగా షేర్ మార్కెట్ యొక్క ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఎక్స్చేంజెస్, అలాంటి ఎక్స్చేంజెస్ ఇందులో కూడా ఉంటాయి మనకి క్రిప్టోలో కూడా. అలాగా వాటిల్లో టాప్ అన్నమాట బిఎన్బి. అంటే ఈ బైనాన్స్ అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో అత్యధికంగా క్రిప్టోకి సంబంధించి ఇష్టపడే యూజర్స్ అందరూ, ఎక్కువ మంది యూజర్స్ ఉపయోగించేది బైనాన్స్ మాత్రమే. బైనాన్స్ అనేది సేఫెస్ట్ అండి. చూడండి, సక్సెస్ అని కూడా వచ్చింది. రీఫ్రెష్ చేస్తున్నాను. మన ఎల్టీసీ ఓకేనా, గ్రీన్లోకి వచ్చేసింది లెటర్స్. కాకపోతే క్రెడిటెడ్ అని పడింది. కంప్లీటెడ్ అనేది రాకపోయినా మనకి ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. చూసారా, 24 ఉంది కదా ఇందాక, ఇప్పుడు 35 అయింది. అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ లైట్ కాయింది ఇక్కడ చూడండి. ఎల్టీసీ అని బిఎన్బి కింద ఉంది కదా, 10.41 ఉంది. అంటే 10.5 USDT మనకి ఇప్పుడు లైట్ కాయిన్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇంకొకటి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక సైట్ నుంచి విత్డ్రా చేద్దాం. ఇప్పుడు ట్రాన్ అండి, ట్రాను
ఇందాక నేను చెప్పాను కదా, ట్రాన్ కొత్త సైట్ నుంచి ఒక 5 కాయిన్లు నేను విత్డ్రా చేశాను, నిన్న వీడియో చేయలేదని చెప్పాను కదా. ఇదిగోండి అది మనం నిన్న చేసిన బ్యాలెన్స్, అది వీడియో కూడా చేయలేదు మనం. కానీ ఇప్పుడు ట్రాన్ కొత్త సైట్ నుంచి, కొత్త సైట్ అయినా పాత సైట్ అయినా ట్రాన్ కాయిన్ అనేది ఒక్కటే, 2 రకాలు ఏమి ఉండవు కాయిన్లో. కాకపోతే మనం మైనింగ్ చేసుకోవడానికి 2 సైట్లు లభించాయి, అది మన అదృష్టం. అయితే ఇప్పుడు ఆ పాత ట్రాన్ సైట్ నుంచి మనం ఇప్పుడు విత్డ్రా చేయబోతున్నాం. ఎంత ఉంది బ్యాలెన్స్ చూశారు కదా, 34 కాయిన్స్ పాయింట్ 4 ఉంది, అంటే 34.5 కాయిన్ దాకా ఉంది. మనం ఇప్పుడు దీన్ని విత్డ్రా చేద్దాం. విత్డ్రా ఆప్షన్ ఇక్కడ కార్నర్లో 3 లైన్స్ క్లిక్ చేశాక విత్డ్రా బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మినిమం 15 కాయిన్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు. ఓకే, అందుకని నేను మీకు చెప్తుంది, ఇది పాత ట్రాన్ అండి. కొత్త ట్రాన్లో మనకి 5 కాయిన్లు వచ్చినా కానీ విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. రెండోది ఇక్కడ చూడండి, ఫాసెట్లో నేను ఫస్ట్ పేజీలో చూపిస్తాను మనకి ఎంత వస్తుంది పాత ట్రాన్లో అనేది. పాత ట్రాన్లో ఎంత వస్తుంది, స్టోన్ లెవెల్లో అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వచ్చేది 1000 పాయింట్లు మాత్రమే పాత ట్రాన్లో. కానీ కొత్త ట్రాన్లో 5000 పాయింట్లు వస్తాయి ఒక పర్సన్కి. ఇదిగోండి చూపిస్తా, అది కూడా మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇది ఫస్ట్ పేజే, ఇందులో కొత్త ట్రాన్ సైట్ ఇది. ఇక్కడ చూడండి స్టోన్ లెవెల్లో ఎంత ఇస్తున్నాడు, 5000 పాయింట్లు ఇస్తున్నాడు. అందుకని నేను పదే చెప్తున్నాను, మన వాళ్ళందరూ ఒక్క సైటే చేసుకోవాలని ఫిక్స్ అయితే మాత్రం కొత్త ట్రాన్ సైట్లో చేసుకోండి. కాదు మేము 2 సైట్లు చేస్తాము, అన్నీ ఉపయోగించుకుంటాము, 18 మైనింగ్ చేస్తే అంత ఓపిక ఉంది మాకు అనని, అంత కసిగా మీకు ఎక్కువ డబ్బులు కావాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం అన్నీ ఉపయోగించుకోండి, అన్నీ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం విత్డ్రా చేసేది పాత ట్రాన్ సైట్లో, అంటే నిన్న గేమ్ దాంట్లో ఆడాను. ఓకేనా? గేమ్ అనేది ఎందులో అయినా ఒకటేనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గేమ్ ఆడటం అనేది ఎందులో అయినా ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసాము పాత ట్రాన్ సైట్లోకి. ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ మళ్ళీ తీసుకుంటున్నా. ఓకే, ఇందులోకి వచ్చాక ఏం చేయాలి, ఇక్కడ ఏం అడుగుతుంది, నెట్వర్క్ ట్రాన్ TRC20 అడ్రస్ అడుగుతుంది నెట్వర్క్. ఓకే, ఇప్పుడు అది తీసుకొద్దాం బైనాన్స్ నుంచి. బైనాన్స్లోకి వచ్చాక అసెట్స్ ఫోల్డర్లోనే ఉన్నాము, పేజీలోనే ఉన్నాము. ఇప్పుడు యాడ్ ఫండ్స్ అని కొట్టాను, అందులో మనం ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేశాక ఇక్కడ ట్రాన్ కదా, TRON అని అయినా కొట్టచ్చు, లేదా TRX అని అయినా కొట్టచ్చు. ఇక్కడ చూసారా, TRX అని కూడా అంటారు ట్రాన్ కాయిన్ని. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేస్తున్నా, సింబల్ చూసుకోండి, రెడ్ కలర్ సింబల్ ఉంది కదా హైలైట్ అయ్యి, అది దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, 3 రకాల నెట్వర్క్లు ఇచ్చాడు. మనం TRC20 ద్వారా చేయమని అడిగారు కాబట్టి మనల్ని ఆ సైట్ వాళ్ళు, అదే సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు కాపీ సింబల్ ఇచ్చాడు కదా ఇక్కడ అడ్రస్ పక్కన, దాన్ని టచ్ చేశాను. కాపీ అయినట్టుగా మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మన నవరత్నాలకు సంబంధించిన ట్రాన్ సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది అది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఎంత విత్డ్రా చేసుకోవాలనేది మన ఇష్టం. ఓకేనా? మీరు ఎవరైనా సరే విత్డ్రా చేసేటప్పుడు ఒక 1/2 కాయినో 1 కాయినో ఉంచుకోండి. అది మీకు గేమ్ ఆడే అలవాటు ఉన్నవాళ్ళు అయితే. గేమ్ ఆడే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఓన్లీ మైనింగ్ ద్వారానే సంపాదించుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఉన్నది మొత్తం కూడా విత్డ్రా చేసుకోవచ్చు. గేమ్ ఆడాలి అని అనుకుంటే కొంత ఉండాలి కాబట్టి ఉంచుకోండి. నేను ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే నేను కష్టపడి లెవెల్స్ అన్నీ గెలుచుకుంటూ 5వ లెవెల్ కూడా, అంటే గోల్డ్ లెవెల్ కూడా గెలిచాను నేను పాత ట్రాన్ ఈ సైట్లో. అందువల్ల నాకు గంటకి 25 కాయిన్ వస్తుంది, అంటే 0.25 వస్తుంది. అందువల్ల నాకు ఒక 4 సార్లు నేను మైనింగ్ చేస్తే రోజులో 4 గంటలు చేస్తే నాకు 1 కాయిన్ వస్తుంది, ఫుల్ కాయిన్. కాబట్టి నేను ఇందులో ఉంచాల్సిన అవసరం లేదు, ఉన్నది మొత్తం విత్డ్రా చేసుకునే అంత ఫ్రీడమ్ నాకుంది. కాబట్టి నేను మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు 0.2 అడుగుతున్నాడు, అంటే దాదాపు ఒక 25 కాయిన్ ట్రాన్సాక్షన్ ఫీజు అడుగుతున్నాడు. ఇద్దాం, మనకేం నష్టం లేదు కదా, వాళ్ళు ఇచ్చిందే మనం ఇస్తున్నాం. ఓకేనా? మన జేబులో డబ్బులు ఏం కదా. ఓకే, విత్డ్రా అనేది కొడుతున్నా. ఇక్కడ సక్సెస్ అనేది గ్రీన్ టిక్ వచ్చింది కదా, విత్డ్రా కొట్టాను. ఓకే, సక్సెస్ అని వచ్చింది చూసారా, విత్డ్రాల్ రిక్వెస్ట్ వెళ్ళింది అని.
ఇప్పుడు మనము బైనాన్స్లోకి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి $34.93 ఉంది, అంటే $35 దాదాపుగా మనకి ఇందులో అమౌంట్ ఉన్నది. ఇప్పుడు మనకి మన ట్రాన్ సైట్ నుంచి 34 కాయిన్లు దాకా వస్తున్నాయి కాబట్టి అవి వచ్చాక ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం, పాస్ చేస్తాను. చూడండి ప్రాసెసింగ్ అని పడింది, ఇంకా మనకి కంప్లీటెడ్ అని కూడా వస్తుంది. వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇదిగోండి TRX కన్ఫామ్ అవుతుందంట, కన్ఫామింగ్ ఎస్టిమేట్ 1 minute అని ఇచ్చాడు. చూసారా, సుమారు 1 నిమిషంలో కంప్లీట్ అవుతుంది అని ఇచ్చాడు. ప్రాసెసింగ్లో ఉంది, వచ్చేసింది. చూడండి ఓకేనా. ఇప్పుడు ఇందాక మనకి ఉన్నది ఇప్పుడు దాదాపు $10 దాకా పెరిగింది, అంటే 45 అయినాయి, $45 అయినాయి. ఇప్పుడు ఎంత వచ్చిందో కూడా చూద్దాం, మనకి ఇక్కడ అర్థమైపోద్ది. ఇదిగోండి TRX అని ఉంది కదా, దాని పక్కన ఎదురుగా చూడండి రెడ్ కలర్ TRX అని ఉంది కదా, BNB కింద 39.4. అంటే ఏమైంది, ఇందాక మన 5 ఉన్నాయి కదా, ఆల్రెడీ 5 కాయిన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఇవి కూడా పడ్డాయి. అంటే ఈ 34 అవి ఒక 5 మొత్తం 39 అయినాయి. ఇందాక ఇప్పుడు మొత్తం కలిపి $12 విలువ ఉంది. అంటే ఆ 5 తీసేస్తే సుమారు మనకి $10 వాల్యూ అనేది ఇక్కడ యాడ్ అయిందనమాట. మొత్తం కలిపి $45 అయ్యింది మన దగ్గర ఉన్న అమౌంట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం పాలిగాన్ నెట్వర్క్లో విత్డ్రా చేద్దాం. మన దగ్గర ఎంత ఉంది బ్యాలెన్స్ చూడండి, 11 కాయిన్ల 11.3 ఉంది. ఇక్కడ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ వెళ్ళే ముందుగా ఒకసారి మీకు చూపిస్తా, పాలిగాన్లో నేను ఎన్ని లెవెల్స్ అధిగమించాను అనేది ఇక్కడ మీకు చూపిస్తా. పాలిగాన్లో నేను 4 లెవెల్స్ గెలుచుకున్నాను, 5వ లెవెల్కి వెళ్తున్నా. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉంది, నాకు 5,000 కాయిన్లు టార్గెట్ ఉంది. ఓకేనా, అది ఇప్పట్లో అవ్వదు, టైం పట్టిద్ది. సరే, ప్రస్తుతానికి ఫుల్ హ్యాపీ. మనం 4 లెవెల్స్ గెలిచాం కదా, సామాన్యమైన విషయం కాదు. 3 లెవెల్స్ అయితే మాత్రం ఎవరైనా గెలవగలుగుతారు. 4వ లెవెల్ అంటే బాగా ఎక్కువ టార్గెట్ ఇస్తాడు కాబట్టి నేను దాన్ని కూడా గెలిచాను. 500 కాయిన్లు గెలిస్తే కానీ, మనం టర్న్ ఓవర్ చేస్తే కానీ 4వ లెవెల్కి గెలవలేము. సరే ఓకే, ఇప్పుడు మనం విత్డ్రా చేద్దాం. విత్డ్రా బటన్ ఇక్కడ కార్నర్లో టచ్ చేశాను, విత్డ్రా ఆప్షన్ ప్రెస్ చేశాను. ఈ పేజీలోకి వచ్చాం. ఇక్కడ చూడండి ఎంత ఇచ్చాడు. మినిమం విత్డ్రా చేయాలంటే 1.5 కాయిన్ 1.5 ఉంది కదా, 1.5 కాయిన్ ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, 11 కాయిన్లు పైన ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం నెట్వర్క్ అడుగుతున్నాడు, పాలిగాన్ నెట్వర్కే అడుగుతున్నాడు ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర. కాబట్టి మనం బైనాన్స్లోకి వెళ్ళి నెట్వర్క్ తెచ్చుకుందాం, అడ్రస్ తెద్దాం. ఓకే, మనం మరలా బైనాన్స్లోకి వచ్చాం కదా. ఇప్పుడు మనం పాలిగాన్ నెట్వర్క్కి సంబంధించింది అడ్రస్ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, యాడ్ ఫండ్స్ అనేది కొట్టాలి. కొట్టిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో పాలిగాన్ స్పెల్లింగ్ ఏంది, PLY అని కొడితే POL పాలిగాన్. ఓకేనా, మన పాలిగాన్ సింబల్ వచ్చేసి చూసుకోండి, ఇక్కడ రాసుంది క్లియర్గా POL. దాని కింద ఏముంది, పాలిగాన్ ఎకో సిస్టమ్ టోకెన్ అని ఉంది కదా, అది. ఇక్కడ వేరే ఏమన్నా వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఈ సింబల్ కూడా గుర్తుపెట్టుకోండి, 2 జీరోస్ కలిసినట్టు ఒక లింక్ లాగా, ఒక చైన్ లింక్ లాగా ఉన్నది కదా ఫస్ట్ది, అదన్నమాట. వంకాయ కలర్లో ఉంది కదా, అది. దాన్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ ఏమడుగుతుంది, మ్యాటిక్ పాలిగాన్ POS అనేది కావాలా లేదా ఇథీరియం ద్వారా నువ్వు చేస్తావా అని అడుగుతుంది. మనల్ని అక్కడ అడిగింది పాలిగాన్ నెట్వర్క్దే కదా, అందుకని మ్యాటిక్ పాలిగాన్ ఇదే సెలెక్ట్ చేశాను. ఇది పాలిగాన్ అడ్రస్. ఇక్కడ కూడా మనల్ని అడిగింది అదే కదా, పాలిగాన్ అడ్రస్ అడిగారు. పాలిగాన్ అడ్రస్ అంటే అదేనన్నమాట. సింబల్ కూడా చూశారు కదా. ఇప్పుడు మనం అడ్రస్ కాపీ చేస్తున్నా, రైట్ మార్క్ పడింది చూసారా. అడ్రస్ కాపీ చేశాక ఇక్కడికి వచ్చేసాం, సైట్లోకి వచ్చాక మనం ఏం చేయాలి, ఇప్పుడు అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత
మనం ఉన్న బ్యాలెన్స్ మొత్తం విత్డ్రా చేద్దామా అనేది మనం నిర్ణయించుకోవాలి. నేనైతే మొత్తం విత్డ్రా చేస్తా. ఎందుకని? నాకు 4 లెవెల్స్ నేను కష్టపడి గెలిచాను. అది ఆ లెవెల్స్ గెలవడం అనేది ఎవరికి వాళ్ళు టాలెంట్తో వచ్చేదే తప్ప మన కింద 1000 మంది జాయిన్ అయినా కానీ మనము లెవెల్స్ గెలవటానికి వీలు పడదు. మనం కష్టపడి ఎవరికి వారు లెవెల్స్ గెలవాల్సిందే. ఓకేనా? నేను లెవెల్స్ గెలిచాను కాబట్టి నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశా కాబట్టి మొత్తం నేను విత్డ్రా చేస్తున్నా. ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏమీ అడగట్లేదు, 0 ట్రాన్సాక్షన్ ఫీజు అనమాట. ఓకే, విత్డ్రా అనేది సెలెక్ట్ చేశా, ప్రెస్ చేశాను. ఓకే, ఇది కూడా ప్రాసెస్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం మరలా బైనాన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? $45 విలువైన క్రిప్టో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, కాయిన్స్. ఇప్పుడు మనము పాలిగాన్ కోసం వెయిట్ చేద్దాం. అది ఎంత విలువ చేస్తుంది అనేది మనం చూద్దాం. అప్పటి వరకు పాస్ చేస్తాను కొంచెం, 1 నిమిషం ఇది మనకి వచ్చేదాకా టైం వేస్ట్ కాక. చూడండి, పాలిగాన్ కాయిన్ ప్రాసెసింగ్ అని పడింది ఎల్లో కలర్లో, చూశారు కదా. క్రిప్టో డిపాజిట్ 11.3 POL అంటే పాలిగాన్ ప్రాసెసింగ్ అని పడింది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఎంతోసేపు పట్టదండి, వెంటనే వచ్చేస్తుంది. రీఫ్రెష్ చేస్తున్నాను, అట్లా అంటున్నాను కదా, రీఫ్రెష్ అయ్యిద్ది అనమాట సైట్. లేదంటే ఇప్పుడు $45 ఉంది కదా, పాలిగాన్ వచ్చాక ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. $11 కాయిన్స్ కదా, దాదాపు ఒక కాయిన్ 20 రూపీస్ బిలోనే ఉంటుంది. ప్రజెంట్ ఉంది కాయిన్. నేను మార్నింగ్ కూడా కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి, వాట్సాప్ లాంటిదే మనకి ఈ మధ్య అథారీ అనే ఒక సైట్ వచ్చింది కదా, అది వాట్సాప్ లాంటిదే. దాంట్లో యాప్లో కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసి దాని రిఫరల్ లింక్ కూడా మన వాట్సాప్ గ్రూపులన్నింటిలో పెట్టడం జరిగింది. అందులో కూడా మా జాయిన్ అయ్యే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈరోజు చాలా కొంతమంది కొత్త వాళ్ళు చాలామంది దృష్టికి మనము నవరత్నాలు విషయాలు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను 2 రోజుల నుంచి సరిగ్గా విత్డ్రాలు చేయకుండా అవన్నీ కూడా ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం కష్టపడి సంపాదించుకున్నాయండి. మనకి ఎవరి ద్వారా అంటే మీరందరూ జాయిన్ అయినందువల్ల వచ్చేది, నేను విత్డ్రా చేసే వాటితో పోలిస్తే 20% అంటే 20వ వంతు కూడా ఉండదు. అది నేను గేమ్ ఆడటం నేర్చుకున్నాను. చూసారా, మనకి సక్సెస్ఫుల్ అని వచ్చింది. పాలిగాను 47 అంటే $47 అయిందండి. 45 కాస్త $47 అయింది. ఓకే, కంప్లీటెడ్ అని పడింది. ఇప్పుడు మన ఈ పాలిగాను వరకు ఎంత వచ్చింది? 2.2 USDT అంటే దాదాపు 2 USDTల పైన మనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు డాగీ కాయిన్ తెలుసు కదా, దాంట్లో మనం విత్డ్రా చేద్దాం. ఇందులో ఎంత ఉంది? 12.6 ఉంది. ఓకేనా? ఇందులో నేను ఏ లెవెల్కి వెళ్ళాను ఒకసారి చూడండి. ఇందులో కూడా 4 లెవెల్స్ నేను గెలుచుకున్నాను. ఒక్కటే ఇందాక మళ్ళీ చెప్పాను, ఇదంతా కూడా నా ఒక్కడి కష్టం, అంతేగాని నా కింద 50 మందో 10 మందో 100 మందో జాయిన్ అవ్వడం వల్ల నాకు వచ్చింది కాదు. 1000 మంది చేరినా కానీ ఒక్క లెవెల్ కూడా దాటలేమండి. ఒక్క లెవెల్స్ గెలవాలి అంటే మనం ఈ గేమ్ యొక్క టాలెంట్ అనేది మనం బాగా పట్టుకొని ముందుకెళ్ళాలి. గేమ్లో గెలిస్తేనే, టర్నోవర్ జరిగితేనే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డాగీ కాయిన్కి వెళ్తున్నాం, విత్డ్రా చేస్తున్నాం. విత్డ్రా ఆప్షన్ కొట్టాను. ఇక్కడ ఏమడుగుతున్నాడు? మినిమం 10 కాయిన్లు ఉంటే కానీ విత్డ్రా చేయడానికి లేదన్నాడు. ఓకే, నా దగ్గర 12 పైనే ఉన్నాయి కదా, విత్డ్రా చేస్తున్నాయి. ఇక్కడ ఏం నెట్వర్క్ అడిగాడు? డాగీ కాయిన్ నెట్వర్క్ అని అడిగాడు. కాబట్టి మనము బైనాన్స్లోకి వెళ్ళి డాగీ నెట్వర్క్ తీసుకొద్దాం, అడ్రస్ తీసుకొద్దాం. ఓకేనా? యార్డ్ ఫండ్స్ అని కొట్టాను, ఆన్ చైన్ డిపాజిట్ కొట్టాను. ఇక్కడ DOGE అని కొట్టాలి సెర్చ్లో, DOGE.
ఓకే, ఇది అండి చూడండి. ఫస్ట్ వన్ ఉంది కదా డాగీ కాయిన్ అని, డిఓజిఈ అని, ఆ సింబల్ కూడా గుర్తుపెట్టుకోండి. అది సెలెక్ట్ చేశాక ఇక్కడ 2 నెట్వర్క్ అడ్రస్లు అడుగుతుంది. మనకి డాగీ అడ్రస్ అడిగారు కదా అక్కడ, డాగీ కాయిన్ అడ్రస్, కాబట్టి మనం ఇదే సెలెక్ట్ చేస్తున్నా. కిందది ఫస్ట్ది కాదు, రెండోది. ఓకేనా? సెలెక్ట్ చేశాక ఇక్కడ ఏం చేయాలి, కాపీ సింబల్ని టచ్ చేశాను. ఓకే, కాపీ అయిపోయింది, మనకు అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు ఇందులోకి వచ్చాము. ఇక్కడ మనం ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టే మనం ఇందులో ఉన్న మొత్తం చేస్తామా, విత్డ్రా ఎంత చేస్తాం అనేది మన ఇష్టం. కానీ నేనైతే కష్టపడి 4 లెవెల్స్ గెలిచాను కాబట్టి నాకు గంటకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి నేను మరలా గేమ్ ఆడుకోవాలంటే నాకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఉన్నది మొత్తం నేను విత్డ్రా చేస్తాను. కానీ మీరంతా కూడా గేమ్స్ ఆటలు ఆడుకునే వాళ్ళైతే మాత్రం కొంచెమైనా సరే ఒక కాయినో హాఫ్ కాయినో ఉంచుకొని మిగతాదే విత్డ్రా చేసుకోండి. ఓకేనా? గేమ్స్ ఆడే అలవాటు లేదు, గేమ్స్ అక్కర్లేదు, మేము ఓన్లీ మైనింగ్ చేసుకొని విత్డ్రా చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నది మొత్తం కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశా, మొత్తం సెలెక్ట్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు 0.5 అంటే దాదాపు హాఫ్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటున్నాడు. దాని విలువ తక్కువే కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఊరకొచ్చిందే ఇచ్చేద్దాం. ఓకేనా? సక్సెస్ అన్న కాడ గ్రీన్ టిక్ వచ్చింది కదా, విత్డ్రా బటన్ని ప్రెస్ చేశా. మనం ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందని వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బైనాన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర 47.9 అంటే దాదాపు $48 ఉంది. ఇప్పుడు మనకి డాగీ కాయిన్ వచ్చాక దాదాపు 50ని క్రాస్ చేస్తాం మనం. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాము, పాజ్ చేస్తాను వీడియో మీకు టైం వేస్ట్ లేకుండా. చూడండి, ప్రాసెసింగ్ అని పడింది డాగీ కాయిన్, ఇంకా వచ్చేస్తుంది, ఇంకెంతోసేపు పట్టదండి. ప్రాసెసింగ్ అనేది పడిందంటే వెంటనే క్రెడిట్ అవుతుంది. ఫైవ్ మినిట్స్ ఎస్టిమేషన్ అని ఇచ్చాడు, కానీ ఈ లోపే అవుతుంది. ఒక నిమిషం ఎందుకైనా టైం వేస్ట్ లేకుండా మనము పాస్ చేద్దాం వీడియోని. చూడండి, సక్సెస్ఫుల్ అని వచ్చింది మెసేజ్. ఇదిగో కరెక్ట్గా $50 దాటింది. ఓకేనా? $50 పైనే మన దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉంది. అంటే ఈ డాగీకి ఎంత క్రెడిట్ అయిందో కూడా ఇక్కడ కనపడిద్దిగా. 2.4 అంటే దాదాపు $2.5 ఈ డాగీ కాయిన్లు 12కి మనకి వచ్చింది. ఓకేనా మిత్రులారా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియోలో ఎన్ని చేసాం మనం. 1 BNB, 2 TRX, 3 LTC, 4 ఇసుయి ఇప్పుడు చేసింది కాదు, 4 డాగీ చేసాము. తర్వాత పాలిగాన్ 5 చేసాం. తర్వాత సొలానా కూడా చేసాము, ఇందులో ఫస్ట్ చేసాం కదా సొలానా. ఓకే, 6 మొత్తం 6 రకాలు మనం ఇందులో విత్డ్రా చేయటం జరిగింది ఈరోజు. ఓకేనా? ఈ వీడియోలో దాదాపు $50 మనము ఈరోజు ఎర్న్ చేసుకోవడం జరిగింది. అంటే నిన్న నైట్ నేను ఆల్రెడీ చెప్పా కదా, సుయి కాయిన్ ఒక 3 విత్డ్రా చేసామని. అది నెక్స్ట్ ఇంకోటి నిన్న BNB ఆల్రెడీ 2.5 లక్ష పాయింట్లు ఉన్నాయని చెప్పాను. అంతేగాక TRX పాత అదే కొత్త సైట్లో ఒక 5 కాయిన్లు చేశానని చెప్పాను. ఇవన్నీ కలిపి ఒక $11 ఉన్నాయి ఇందాక మనం ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్లో. ఇప్పుడు అది 50 దాటింది కాబట్టి అంటే దాదాపు $40 ఈ వీడియోలో మీకు లైవ్లో చూపిస్తూ విత్డ్రాల్ చేయడం జరిగింది. ఓకేనా? మొత్తం కలిపి 50 దాటింది. సరే, ఈ $50ని ఇప్పుడు చాలామంది అడుగుతున్న విషయం ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సహజంగా ఏంటి, మనము వీటిని ఎలాగ క్యాష్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు, USDTని ఎలా చేసుకోవాలని కూడా అడిగే పరిస్థితిలో చాలామంది ఉన్నారంట. అంటే క్రిప్టో గురించి అవగాహన లేని వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఆ విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలనే ఐడియా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. సరే, ఇప్పుడు నేను వీటిని మామూలుగా అయితే మనకి ఇంకో పద్ధతి ఉంటుంది, ఏది CoinDCX అని ఉంటుంది. దాంట్లో మనము ఇవి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ సైట్లోకి, ఆ ఎక్స్చేంజ్లోకి మనం వాటిని మన బ్యాంక్ అకౌంట్కి INRకి కన్వర్ట్ చేసుకొని పంపించుకోవచ్చు.
కాకపోతే అక్కడ ఆ ప్రాసెస్ నేను ఎప్పుడు వాడలేదు, నేను యూజ్ చేయను పెద్దగా. కాకపోతే ఓన్లీ ఈ క్రిప్టోని ఈ యూఎస్డిటీలుగా కన్వర్ట్ చేస్తాను. ఈ వచ్చిన వాటన్నిటిని కూడా యూఎస్డిటీలకి, అంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది, కాయిన్స్ రూపంలోనే ఇక్కడ ఒక్కొక్క కాయిన్ ఇంత ఉంది. కానీ దీన్ని నేనేం చేస్తానంటే యూఎస్డిటీలకి కన్వర్ట్ చేస్తాను. చూడండి ఎలా చేస్తాననేది. ట్రేడ్ అని ఉంది కదా, ఈ కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మధ్యలో ట్రేడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. చేసినప్పుడు ఇది చాలా విలువైన సమాచారం అండి. ఈ వీడియో ఎవరు చూసారో వాళ్ళు అదృష్టవంతులే. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో రాబోతుంది. ఓకే, ఇప్పుడు బిఎన్బిని మనం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయో, ఫ్రమ్ అంటే మన దగ్గర ఉన్న రకాలు, టు అంటే మనం దాన్ని ఏ రూపంలోకి మారుస్తున్నాము అని దాని అర్థం. ఇక్కడ ఉన్నది ఇంకొక రూపంలోకి మారుస్తున్నాం మనం ఆ కరెన్సీని. కాబట్టి ఈ టు అన్న చోట సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు యూఎస్డిటీ అని సెలెక్ట్ చేస్తా. ఇక్కడ యూఎస్డిటీ అని సెలెక్ట్ చేయగానే ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. యూఎస్డిటీ ఉంది కదా, ఇక్కడ పేరు టిహెచ్ఈఆర్ థియేటర్ యుఎస్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేశాక ఏం చేయాలి, ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఇప్పుడు బిఎన్బిని ఏం చేస్తున్నాం, బిఎన్బి ఎంత ఉంది మ్యాక్సిమం, దాని ఎదురుగా చూసారా మ్యాక్సిమం అనే దాని కాడ నేను సెలెక్ట్ చేస్తే ఏమైంది, ఆ ఉన్న అమౌంట్ బిఎన్బి ఎంత ఉంది మన దగ్గర 11,92,000 పాయింట్లు ఉన్నాయి. అవంతా కూడా నేను యూఎస్డిటీ కన్వర్ట్ చేస్తే 13 యూఎస్డిటీలు వస్తాయని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ 13.4 ఓకే అని మనము ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇది బైనాన్స్లో చేసే ప్రాసెస్ అండి. ఓకేనా? చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేసా. అక్కడ 6-7 సెకండ్స్ వచ్చినాయి కదా, ఆ సెకండ్స్ అయిపోయేలోపే మనం ఓకే చేయాలి. చేస్తే ఆ క్షణంలో ఉన్న రేటు ప్రకారం యూఎస్డిటీలకి కన్వర్ట్ అయిపోయింది కూడా, వచ్చేసింది మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని పడింది. అంటే ఇప్పుడు మన యొక్క అసెట్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనము బిఎన్బి కాయిన్ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఇందులో, అంటే అదంతా కూడా మనం యూఎస్డిటీలకి కన్వర్ట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు బిఎన్బిని యూఎస్డిటీలకి మార్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంకా మిగతా వాటిని కూడా యూఎస్డిటీలకి మార్చాలి. అందుకని ఏం చేయాలి, ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం చూపిస్తుంది, ఇక్కడ పైన బిఎన్బి అని ఉంది, కానీ బిఎన్బి లేదుగా ఇప్పుడు మన దగ్గర. అక్కడ చూపిస్తుంది చూసారా, బిఎన్బి ఎదురుగా 0 బ్యాలెన్స్, కాబట్టి అది లేదు కదా. కాబట్టి నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఏమున్నాయి ఐటమ్స్, టీఆర్ఎక్స్ ఉంది, కాబట్టి టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసా పైన. దాన్ని కింద ఏం చేసాము, కింద ఆల్రెడీ యూఎస్డిటీ ఉంది, లేకపోతే మనం యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆ టీఆర్ఎక్స్ కాయిన్స్ అన్నిటినీ కూడా యూఎస్డిటీలకి మార్చబోతున్నాం. దానికి ఏం చేయాలి, ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా, మ్యాక్సిమం అనే దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది, మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం చూపించింది టీఆర్ఎక్స్ ఎదురుగా. దాని కింద యూఎస్డిటీ ఎదురుగా ఏం చూపిస్తుంది, ఆ 39 టీఆర్ఎక్స్ కాయిన్లు మనం వాటిని కన్వర్ట్ చేస్తే 12 యూఎస్డిటీలుగా వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది మనకి. కాబట్టి దాన్ని ప్రివ్యూ అనేది నొక్కాలి. నొక్కిన తర్వాత గమనించండి, నొక్కిన తర్వాత వెంటనే ఒక 7, 8 అదే 8, 7, 6 అని సెకండ్స్ అక్కడ కౌంటింగ్ పడిద్ది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ 7 సెకండ్స్ అయిపోయేలోపు మనం దాన్ని ఓకే చేయాలి. లేకపోతే ఆ టైం అయిపోయాక మళ్ళీ మనము బ్యాక్ వచ్చి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ బటన్ నొక్కాలి. ఎందుకని అంటే క్రిప్టో అనేది సెకండ్కి మనకి గోల్డ్ ఎలాగా సెకండ్కి రేటు మారుతూ ఉంటుందో, అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ సెకండ్లో ఎంత రేటు ఉందో ఆ రేటుకి మనం ఇష్టపడి ఓకే చేయాలి. అంటే అక్కడ మినిమం 6-7 సెకండ్ల కన్నా ఇవ్వడు. ఆ లోపు మనం ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ప్రివ్యూ అనేది నొక్కిన తర్వాత ఇక్కడ 8 సెకండ్స్ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, తగ్గుతుంది. నేను ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఓకే సక్సెస్ కంప్లీటెడ్ అని పడింది కదా, 12 యూఎస్డిటీలకి కన్వర్ట్ చేసాం మనం దీన్ని. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ అసెట్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎక్స్ కూడా ఇక్కడ నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏమైంది, మన దగ్గర యూఎస్డిటీలు ఇందాకటి కన్నా 13 ఉన్నాయి, ఇప్పుడు మొత్తం కలిపి 25 అయినాయి. 25 యూఎస్డిటీలు మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఎల్టీసీ ఉంది, ఎల్టీసీని కూడా మనము యూఎస్డిటీలకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5 ఆప్షన్స్లో సెంటర్లో ఉన్న ట్రేడ్ అనే ఆప్షన్ని టచ్ చేశాను ఇందాకట్లాగా. చేసిన తర్వాత కింద టూ అంటే ఇందాక చెప్పాం కదా, కింద ఉన్న 2 అనే అంటే అర్థం ఏంటి, మనం ఏ రూపంలోకి మార్చాలో అది అక్కడ ఇవ్వాలి.
ఫ్రమ్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న కాయిన్ ఏదైతే ఉందో అది మనం ఇవ్వాలి. ఇక్కడ టీఆర్ఎక్స్ ఇందాక అయిపోయిందిగా పని, ఇప్పుడు ఎల్టీసీ సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేయగానే మన దగ్గర ఏమున్నాయో కనపడతాయి. ఇదిగో సెలెక్ట్ చేయగానే ఇక్కడ కనపడతాయి మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంకా మన దగ్గర అనేది. వాటిల్లో మన దగ్గర ఎల్టీసీ ఉంది కదా, ఎల్టీసీని సెలెక్ట్ చేశాక దాని దగ్గర ఏమనుంది, అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ ఇంత ఉందని చూపిస్తుంది. దాని కింద మ్యాక్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశాను. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాక కింద ఏం చూపించింది, యూఎస్డిటీ పక్కనే మనకు కనపడుతుంది చూసారా, 10 యూఎస్డిటీలు వస్తాయి మీ దగ్గర ఉన్న ఎల్టీసీ వాల్యూకి అని అంటుంది. దాన్ని ప్రివ్యూ అనే దాన్ని సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అయిపోయేలోపే కన్ఫర్మ్ చేసేయగానే మనకి యూఎస్డిటీలకి మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటూ చేసి ఎల్టీసీ అయిపోయింది. ఎల్టీసీ అయిపోగాడు ఇక్కడ ఏమొచ్చింది, అవైలబుల్ అనే చోట 0 వచ్చింది చూసారా. కాబట్టి ఇక్కడే మార్చుకోవచ్చు. ఇందాకటి నుంచి మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చి అసెట్స్ ఫోల్డర్ నొక్కి ఇక్కడ చూపించి ఎల్టీసీ వెళ్ళిపోయింది అంటే అంతకుముందు కాయిన్స్ వెళ్ళిపోయినాయి, యూఎస్డిటీలు పెరిగినాయి అని చెప్తున్నా కదా. అలాగ మనం బయటికి వెళ్ళి చూసుకోకుండానే అందులోనే ట్రేడ్లోనే ఉండి చూసుకోవచ్చు. ఎలాగనేది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఎల్టీసీ అనేది ఉంది కదా, 0 అయిపోయింది దాని దగ్గర. అవైలబుల్ ఇందాకైతే మనకి 1 కోటి పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు 0 అయిపోయింది. అదంతా యూఎస్డిటీకి మార్చాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే ఎల్టీసీ స్థానంలోకి మన దగ్గర ఇంకా ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సుయి కాయిన్ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి అవైలబుల్లో 3 కాయిన్లు పైనే ఉన్నది మనకి సుయి కాయిన్. దాన్ని మ్యాక్సిమం అనేది టచ్ చేశా, అంటే ఉన్నది మొత్తం నేను యూఎస్డిటీకి కన్వర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నానని మనం ఆప్షన్ని ఓకే చేసినప్పుడు ఇక్కడ యూఎస్డిటీ ఎదురుగా ఏం చూపించింది, 7 యూఎస్డిటీలు 7.4 అన్నది, అంటే నీకు 7.5 యూఎస్డిటీ దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రివ్యూ అని సెలెక్ట్ చేశాను, కన్ఫర్మ్ కొట్టాను. ఇప్పుడు ఇది కూడా యూఎస్డిటీకి కన్వర్ట్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్రమ్ ప్లేస్లో ఉన్న సుయి కాయిన్ ఇప్పుడు 0 అయిపోయింది చూసారు కదా, అవైలబుల్ బ్యాలెన్స్ 0 ఉంది. నెక్స్ట్ ఇదే సుయి కాయిన్ ప్లేస్లో టచ్ చేస్తే మనకి మిగతా ఇంకా ఏమున్నాయో మన దగ్గర అవి కనపడతాయి. ఇప్పుడు మన దగ్గర ఇంకేమున్నాయి, డాగీ కాయిన్ ఉంది. డాగీ కాయిన్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ డాగీ కాయిన్ని సెలెక్ట్ చేసి దాంట్లో కూడా మ్యాక్సిమం అని టచ్ చేశాను. ఇప్పుడు చూసారు, గమనించారా, నేను అసెట్స్ ఫోల్డర్లోకి మళ్ళీ తీసుకెళ్లకుండా మిమ్మల్ని డైరెక్ట్ ఇక్కడే మీకు ఈ ట్రేడ్ ఆప్షన్లోనే చూపిస్తున్నా. ఓకేనా. ఇంకా మనం అవతలకి వెళ్ళాల్సిన పనిలే, మొత్తం ఇక్కడే మనము అన్నీ కూడా వరుస క్రమంలో యూఎస్డిటీలకి కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, డాగీ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. 12 కాయిన్స్ ఉన్నాయి అన్నది, అవి యూఎస్డిటీలు 2.3 వస్తుందని, 2.3 యూఎస్డిటీ వస్తానంటుంది. కాబట్టి ప్రివ్యూ సెలెక్ట్ చేశాను, కన్ఫర్మ్ కొట్టాను. ఇప్పుడు ఇది కూడా మారిపోయింది మనకి యూఎస్డిటీ కిందకి, ఈ డాగీ కాయిన్ కూడా మారిపోయింది. ఇప్పుడు మరలా ఇంకేమున్నాయి అనేది మనం తెలుసుకోవడానికి డాగీ కాయిన్ని టచ్ చేశాను. ఆ ఫ్రమ్ అనే ప్లేస్లో ఉన్న డాగీ కాయిన్ టచ్ చేశాక మనకి ఏం కనపడుతున్నాయి, ఇక్కడ ట్రంప్ ఉంది, నెక్స్ట్ సొలానా ఉంది, పాలిగాన్ ఉంది. ఓకేనా. పాలిగాన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇది పాలిగాన్ అనేది అవైలబుల్ ఎంత ఉంది, 11 కాయిన్స్ ఉన్నాయి. దాన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కింద మనకేం చూపిస్తుంది, 2.19 అంటే 2 యూఎస్డిటీల వాల్యూ దాదాపుగా 2.2 దాకా మనకి వస్తుంది. దాన్ని ఈ ప్రివ్యూ అనేదాన్ని టచ్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు పాలిగాన్ కూడా మనకి కన్వర్ట్ అయిపోయింది. పాలిగాన్ 0 వచ్చేసింది చూసారా, కన్ఫర్మ్ అయిపోయి మనకి మళ్ళీ ఎమ్మటే ఆప్షన్ ఇక్కడ టచ్ అవ్వడం వల్ల బ్యాక్ వచ్చేసాం. ఓకే, పాలిగాన్ అనేది మార్చేసిన తర్వాత పాలిగాన్ అనేది మనకి మారిపోయిన తర్వాత ఇంకేమున్నాయి, సొలానా ఉంది. ఓకేనా. సొలానాని మళ్ళీ మనము యూఎస్డిటీకి మారుద్దాం. సొలానా కూడా నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ కింద మ్యాక్సిమం అని ఉంది కదా, దాన్ని టచ్ చేశాను. ఇది కూడా ఒక 2 యూఎస్డిటీల వాల్యూ సొలానా కాయిన్ని మారుస్తాను అని అంటుంది, అంటే 2 యూఎస్డిటీలు వస్తాయి మనకి. దాన్ని ఇక్కడ మనము ప్రివ్యూ అనేది మళ్ళీ టచ్ చేశాను, కన్ఫర్మ్ చేశాను.
ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇక మన దగ్గర ఏమున్నాయి, ట్రంప్ కాయిన్ ఉంది. కానీ ట్రంప్ కాయిన్ ఉన్నది కానీ ఉండటానికి చాలా తక్కువ వాల్యూ, రూపాయి కన్నా తక్కువ విలువైందే అక్కడ ఉన్నది. కాబట్టి అవేవి కూడా మనము ఇక మార్చుకోవడానికి కుదరదు. కాకపోతే మనకి యూఎస్డిటీలు మాత్రం ఇప్పుడు 49, ఇందాక మనకి 50 పాయింట్, ఇక్కడ అసెట్స్ ఫోల్డర్ టచ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇందాక మనకి 50 పాయింట్ కొంచెం, అంటే ఒక డాలర్లో 10% అనుకోండి, 50.1 అని కానీ అలా చూయించింది. ఇప్పుడు ఏం చూపిస్తుంది, 49.9 అని చూపిస్తుంది. ఇందాకటికి ఇప్పటికి మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఇవి అన్నీ కన్వర్ట్ చేసే లోపే కొంచెం తగ్గడం పెరగడం అనేది ఎప్పుడు హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకిప్పుడు $50 కొంచెం తక్కువ ఉన్నది మన దగ్గర. ఓకేనా, ఇప్పుడు వీటిని మనం ఈ క్రిప్టో యూఎస్డిటీస్ని ఎవరికైనా యూఎస్డిటీలు కావాలి అని అనుకునే వాళ్ళకి కూడా మనము అమ్ముకోవచ్చు. కాబట్టి అది కూడా మీకు ఈ లైవ్లో చేసి చూపిస్తాను. ఎలాగా అనంటే మనకి ట్రస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ముందుగానే కాంటాక్ట్ చేస్తామన్నమాట, మనం ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ, మనకి ట్రస్టెడ్ బాగా నమ్మకమైన వ్యక్తులని. ఓకేనా, మళ్ళీ వాళ్ళు మోసం చేసే వాళ్ళకి వేయకూడదు మీరు. ఓకే, మీకు వాళ్ళతో ఎంతో కాలంగా పరిచయం ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరనే పూర్తి నమ్మకం ఉన్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. నేను తరచుగా కొంతమందికి యూఎస్డిటీలు ఇచ్చేస్తూ ఉంటా. అలాగనే ఇప్పుడు నేను ఈ యూఎస్డిటీలని మీ కళ్ళ ముందే కొంతవరకు అవగాహన మీకు అర్థమయ్యేందుకోసం నేను దీన్ని వేరొకరికి అమ్మేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వ్యక్తికి, నాకు తెలిసిన వ్యక్తికి నేను ప్రైస్ ఎంతో కనుక్కుంటా. అది కూడా లైవ్లోనే గమనించుకోండి. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, వెయిట్ చేయండి ఒక్క సెకండ్. మిత్రులారా, నాకు తెలిసిన యూఎస్డిటీలు బై చేసే అతనికి మెసేజ్ పెడుతున్నాను, లైవ్లోనే చూడండి. $50 ఉన్నాయి కదా మన దగ్గర దాదాపుగా. సరే 49 ఉన్నాయి అనుకుందాం. యూఎస్డిటీ ఉన్నాయి, ఎంతకు తీసుకుంటారని అడుగుదాం. నా దగ్గర ఉన్నాయి సార్, ఎంతకి తీసుకుంటారు? మెసేజ్ పెట్టాను, చూశారు కదా లైవ్లో. అతను రిప్లై ఇస్తారు. మనకి ఇచ్చే ముందుగా జస్ట్ వరకు అతను చూడలేదు కాబట్టి ఒకసారి వరకు నేను